నమస్కారము. ఈరోజు డిగ్రీ విద్యార్థులకి ఇంగ్లీష్లో ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటువంటి లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ని పరిశీలిద్దాము. ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటువంటి ఈ లెసన్ని ఏజీ గార్డినర్ గారు రచించారు. నెంబర్ 1, డిస్కస్ ద థీమ్ ఆఫ్ ద ఎస్సే ఆన్ సేయింగ్ ప్లీజ్. ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటువంటి ఈ ఎస్సే దీని యొక్క నేపథ్యాన్ని చర్చించు. థీమ్ అంటే నేపథ్యము, అంటే సందర్భంని వర్ణించు అని. ద ఎస్సే ఆన్ సేయింగ్ ప్లీజ్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కర్టసీ అండ్ గుడ్ మేనర్స్ ఇన్ సోషల్ లైఫ్. సోషల్ లైఫ్ అంటే మనుషుల యొక్క సంఘ జీవితంలో కర్టసీ అండ్ గుడ్ మేనర్స్, గౌరవంగా ఉండటము, గౌరవంగా వ్యవహరించటము, మంచిగా ఉండటము, మంచి పద్ధతుల్ని హైలైట్ చేస్తున్నది. ద ఎస్సే ఆన్ సేయింగ్ ప్లీజ్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్, వాటి యొక్క ప్రాధాన్యతని వివరిస్తున్నది. ఏజీ గార్డినర్ ఆర్గ్యూస్ దట్, గార్డినర్ గారు చర్చించేది ఏంటంటే, వై లాస్ రెగ్యులేట్స్ ఎక్స్టర్నల్ బిహేవియర్. చట్టము అనేటువంటిది మనిషి యొక్క ఎక్స్టర్నల్ అంటే బయటికి కనిపించే ప్రవర్తనని నిర్దేశించగలదు. పొలైట్నెస్ గవర్న్స్ మోరల్ కాండక్ట్. అంతేగాని పొలైట్, ఎదుటివాడిని గౌరవించడము అనేటువంటి దానికి చట్టానికి సంబంధం లేదు. కాకపోతే మనలో ఉండేటువంటి మోరల్ కాండక్ట్, మనలో నైతిక విధానం, నైతిక పద్ధతికి దానికి సంబంధం ఉంది. సింపుల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ, సాధారణమైన అతి చిన్న ఎక్స్ప్రెషన్స్ అయిన ప్లీజ్, థ్యాంక్ యూ అనేటువంటివి చిన్న పదాలుగా కనబడతాయి, కానీ ప్రిజర్వ్ హ్యూమన్ డిగ్నిటీ, మనుషుల మధ్య గౌరవాన్ని మాత్రం ఇవి ఎస్టాబ్లిష్ చేస్తాయి. అండ్ సోషల్ హార్మోనీ, అంతేకాకుండా మానవుల మధ్య సరైనటువంటి హార్మోనీ అంటే సంఘీభావాన్ని ప్రకటింపజేస్తాయి. ద ఆథర్ స్ట్రెస్సెస్ దట్, మన రచయిత ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, సివిలిటీ ఈజ్ అన్ ఎసెన్షియల్ సోషల్ లూబ్రికెంట్. సివిలిటీ అంటే నాగరికత, గౌరవంగా ఉండటం. ఈజ్ అన్ ఎసెన్షియల్ సోషల్ లూబ్రికెంట్, ఇది అవసరమైనటువంటి సంఘపరమైన లూబ్రికెంట్ అంటే కందెన, అంటే గ్రీస్ అని. దట్ రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్, ఈ యొక్క సింపుల్ వర్డ్స్ అయిన ప్లీజ్, థ్యాంక్ యూ లాంటివి ఇవి కందెనలాగా పనిచేసి సమాజము అనేటువంటి దాంట్లో కాన్ఫ్లిక్ట్ లేకుండా చేస్తుంది. అంటే కందెన అంటే ముఖ్యంగా మిషన్లలో చక్రాల మధ్య ఘర్షణ లేకుండా చూసేది కందెన అన్నమాట. అలా కందెన లాగానే సమాజంలో మన మధ్య ఘర్షణ లేకుండా చూస్తుంది. అండ్ ప్రమోట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్, అంతేకాకుండా ఒకరికొకరు గౌరవించుకోవడము, ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి పెంపొందిస్తుంది అని చెప్తున్నాడు. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఎగ్జామిన్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ లా అండ్ కర్టసీ ఇన్ ద ఎస్సే. లా అంటే చట్టము, కర్టసీ అంటే మనం ఇచ్చే గౌరవము, వీటి మధ్య భేదాన్ని చూపించు, భేదాన్ని పరిశీలించు. అది గార్డినర్ క్లియర్లీ డిస్టింగ్విషెస్ లా ఫ్రమ్ కర్టసీ. ఇతను గార్డినర్ గారు కర్టసీ అంటే గౌరవించడము, లా అంటే చట్టము, వీటి మధ్య స్పష్టమైనటువంటి డిఫరెన్స్ తెలియజేస్తున్నాడు. లా ఎన్ఫోర్సెస్ రైట్ త్రూ అథారిటీ అండ్ పనిష్మెంట్. చట్టం అనేటువంటిది ఏంటంటే, అథారిటీ అంటే అధికారము, లేదా పనిష్మెంట్ అంటే శిక్ష, వీటి ద్వారా ఈ రెండింటినీ చూపించి మనకు రావాల్సినటువంటి రైట్ లేదా హక్కుని మనం పొందగలం. వెరాస్ కర్టసీ ఆపరేట్స్ త్రూ గుడ్ విల్ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్. ఇలా చట్టాన్ని చూపించి మనము కర్టసీని పొందలేం. కర్టసీ అంటే గౌరవించడం, అది ఎదుటివాడి యొక్క మంచితనం, గుడ్ విల్ అంటే మంచితనము, సెల్ఫ్ డిసిప్లైన్ వాడి మీద వాడికి ఉండేటువంటి క్రమశిక్షణ, ఈ రెంటి కారణంగా అతను ఎదుటివాడిని గౌరవించడం అనేది నేర్చుకుంటాడు. ఏ పర్సన్ మే ఇన్సిస్ట్ ఆన్ లీగల్ రైట్స్, ఒక వ్యక్తి చట్టపరమైన హక్కుల మీద గట్టిగా మాట్లాడి తీసుకోవచ్చు. ఎట్ బిహేవ్ రూడ్లీ, అయినప్పటికీ కూడా వాడి యొక్క బిహేవియర్ అంటే ప్రవర్తన రూడ్గా లేదా మొరటుగా ఉండొచ్చు. ఇక్కడ గార్డినర్ గారు చెప్తున్నది ఏంటంటే, చట్ట ప్రకారం మన హక్కుని పొందొచ్చు, కానీ ఆ చట్టాన్ని ఉపయోగించి ఎదుటివాడి నుంచి మన మీద మనం గౌరవం పొందలేము. ఆ గౌరవించడం అనేటువంటిది వాడి మనస్సులో రావాల. కాబట్టి
గార్డినర్ గారి దృష్టిలో ద ఆథర్ బిలీవ్స్ కర్టసీ ఈజ్ సుపీరియర్ బికాజ్ ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఇన్నర్ మోరల్ సెన్స్. కాబట్టి ఈ యొక్క కర్టసీ గౌరవించటము అనేటువంటిది చట్ట ప్రకారం వచ్చిన హక్కు కన్నా చాలా గొప్పది. ఎందుకంటే ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఇన్నర్ మోరల్ సెన్స్. స్ప్రింగ్ అంటే ఎగిరి గంతేయడం అని అర్థము, అంటే బయటికి రావడం. ఈ గౌరవం అనేటువంటిది ఎప్పుడు బయటికి వస్తుందంటే వాడిలో ఎదుటవాడిలో మోరల్ సెన్స్ అంటే నైతిక విలువలు కనుక ఉంటే వాడు గౌరవించడం తెలుసుకుంటాడు, వాడు గౌరవిస్తాడు. రాదర్ దెన్ ఎక్స్టర్నల్ కంపల్షన్. వాడి మీద బాహ్యపరమైనటువంటి కంపల్షన్ అంటే ఒత్తిడి ద్వారా మనము గౌరవాన్ని పొందలేం. మేకింగ్ సోషల్ లైఫ్ స్మూతర్ అండ్ మోర్ హ్యూమన్. ఈ విధంగా ఎదుటివాడిని గౌరవించడం ద్వారా, స్మూత్గా మాట్లాడటం ద్వారా సోషల్ లైఫ్ని మరి కాస్త ఉల్లాసంగాను మానవత్వంగాను మార్చుకోవచ్చు. అంటే టోటల్గా చెప్పేది ఏంటంటే గౌరవం అనేటువంటిది ఇచ్చే విధంగా ఉండాలా. గౌరవించడం వల్ల వాడి విలువలు, సోషల్ విలువలు పెరుగుతాయి. అదే చట్ట ప్రకారం తనకు రావాల్సిన హక్కు ప్రకారం మాత్రమే తీసుకోగలరు. కాబట్టి చట్ట ప్రకారం తీసుకునే హక్కు కన్నా కూడా నైతికంగా విలువలు కలిగినటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి గౌరవం చాలా గొప్పది అని చెప్తున్నాడు. థర్డ్ వన్, అనలైజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బస్ కండక్టర్. బస్ కండక్టర్ యొక్క క్యారెక్టర్, అతని యొక్క ప్రవర్తనని విశ్లేషించు. అనలైజ్ అంటే విశ్లేషణ. ద బస్ కండక్టర్ రిప్రజెంట్స్ ఐడియల్ సోషల్ బిహేవియర్. ఆదర్శవంతమైనటువంటి సోషల్ బిహేవియర్, సాంఘికపరమైన ప్రవర్తనని కలిగి ఉన్నాడు కండక్టర్. డిస్పైట్ ఫేసింగ్ రూడ్ అండ్ ఇంపేషెంట్ ప్యాసింజర్స్. రూడ్ అంటే మొరటుగా ప్రవర్తించే, ఇంపేషెంట్ అంటే ఓర్పు లేని ప్యాసింజర్స్తో ఎంతోమందితో అతను ప్రవర్తిస్తున్నప్పటికీ అతను విలువల్ని కాపాడుకోగలిగాడు. హీ రిమైన్స్ కామ్, ఎప్పుడూ ప్రశాంతంగా, చీర్ఫుల్ ఆనందంగా, అండ్ పొలైట్ గౌరవంగా ఉండేవాడు. హీజ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ కర్టసీ ప్రివెంట్ ఆర్గ్యుమెంట్. అతని యొక్క ఆత్మగౌరవము, ఎదుటివాడిని గౌరవించే విధానం వల్ల అనేక రకాలైనటువంటి వాదోపవాదాలు తగ్గిపోయాయి. ఆర్గ్యుమెంట్ అంటే వాదోపవాదాలు, ప్యాసింజర్స్తో వాదోపవాదాలు చేసేవాడు కాదు. అండ్ మెయింటైన్ పీస్, అంతేకాకుండా ప్రశాంతతని కూడా మెయింటైన్ చేసేవాడు. గార్డినర్ యూజెస్ దిస్ క్యారెక్టర్ టు డెమాన్స్ట్రేట్ దట్ ట్రూ పొలైట్నెస్ లైస్ ఇన్ పేషెన్స్. కాబట్టి నిజమైనటువంటి పొలైట్నెస్, గౌరవమైనటువంటి భావన పేషెన్స్, ఓర్పులో ఉంటుంది. టాలరెన్స్ అంటే యాక్సెప్ట్ చేసేయడం, ఏదన్నా జరిగితే దాన్ని స్వీకరించడం. అండ్ రెస్పెక్ట్, ఎదుటివాడిని గౌరవించడం. ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, కష్టమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ కూడా పేషెన్స్, టాలరెన్స్ అంటే ఓర్పు, రెస్పెక్ట్ గౌరవము, ఇవి ఉన్నాయంటే తప్పనిసరిగా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మనం బ్యాలెన్స్గా ఉండగలము అని చెప్తున్నాడు. ఫోర్త్ క్వశ్చన్, హౌ డస్ ద ఎస్సే క్రిటిసైజ్ మోడర్న్ సొసైటీ? ఈ ఎస్సే మోడర్న్ సొసైటీ అంటే ఈ ఇప్పుడున్నటువంటి సమాజాన్ని ఏ విధంగా విమర్శిస్తున్నది? ద ఎస్సే క్రిటిసైజెస్ మోడర్న్ సొసైటీ అంటే ఈ నవీనమైనటువంటి ఈ సంఘాన్ని ఈ ఎస్సే విమర్శిస్తున్నది. ఫార్ వాల్యూయింగ్ ఎఫిషియన్సీ అండ్ రైట్స్. ఈ సమాజము సామర్థ్యాన్ని, హక్కుల్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నది. ఓవర్ కైండ్నెస్ అండ్ మేనర్స్. ఆ దయా హృదయము, సహృదయమైన ఆలోచన విధానాన్ని, మేనర్స్ పద్ధతుల్ని గురించి మాట్లాడటంలే. గార్డినర్ అబ్జర్వ్స్ దట్, గార్డినర్ గారు ప్రత్యేకించి గుర్తించింది ఏంటంటే పీపుల్ ఆఫన్ అసర్ట్ దర్ లీగల్ రైట్స్ అగ్రెసివ్లీ. వాళ్లకు రావాల్సినటువంటి హక్కుల గురించి అగ్రెసివ్గా, ఆవేశంగా మాట్లాడుతున్నారు, పొందుతున్నారు. ఇగ్నోరింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళకి మోరల్ అంటే నైతికపరమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతల్ని మర్చిపోతున్నాడు. దిస్ యాటిట్యూడ్ లీడ్స్ టు టెన్షన్స్ అండ్ హాస్టిలిటీ. దీనివల్ల మనుషుల మధ్య టెన్షన్స్ అంటే తీవ్రతలు, ఉద్రిక్తతలు, అండ్ హాస్టిలిటీ శత్రుత్వము పెరుగుతున్నది. అంటే ఎదుటివాడిని కన్వీనియన్స్ చేసి మాట్లాడుతామని కాకుండా
హక్కుల పరంగా తీసుకుందామని చూస్తున్నాడు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. ద ఆథర్ కాల్స్ ఫర్ ఏ రివైవల్ ఆఫ్ కర్టసీ టు రీస్టోర్ బ్యాలెన్స్ అండ్ హార్మోనీ ఇన్ సోషల్ ఇంటరాక్షన్స్. ద ఆథర్ కాల్స్, మన రచయిత ఏం కోరుకుంటున్నా అంటే ఫర్ ఏ రివైవల్ ఆఫ్ కర్టసీ. కర్టసీ అంటే గౌరవంగా ఉండటము, గౌరవంగా మాట్లాడటాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకని? టు రీస్టోర్ బ్యాలెన్స్ అండ్ హార్మోనీ ఇన్ సోషల్ ఇంటరాక్షన్స్. సామూహిక పరమైనటువంటి సంఘంలో జరిగేటువంటి అనేక చర్యలకి బ్యాలెన్స్ కావడానికి, హార్మోనీ అంటే వాటి యొక్క గౌరవం అవి పొందడానికి, మనుషుల మధ్య సంబంధాలు మెరుగుపరచుకోవడానికి, కైండ్నెస్ అంటే దయ, అండ్ మేనర్స్ అంటే పద్ధతులు చాలా అవసరము అని గుర్తు చేస్తున్నాడు. 5th one, డిస్కస్ ద ఆథర్స్ యూజ్ ఆఫ్ హ్యూమర్. హ్యూమర్ అంటే హాస్యము, అండ్ ఐరనీ. ఐరనీ అంటే వ్యంగ్యం ఇన్ ద ఎస్సే. ఈ యొక్క ఎస్సేలో ఉండేటువంటి హ్యూమర్, హాస్యము, వ్యంగ్యాన్ని వివరించు అని చెప్తున్నాడు. దాని గురించి చర్చించు. గార్డినర్ ఎంప్లాయిస్ జెంటిల్ హ్యూమర్ ఇన్ అండ్ ఐరనీ టు మేక్ హిజ్ ఆర్గ్యుమెంట్ ఎంగేజింగ్ అండ్ ఎఫెక్టివ్. తను చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ లేదా ఈ చర్చని బలోపేతం చేయడానికి, దాన్ని ఎఫెక్టివ్గా మంచి ప్రభావం కలిగిన దానిగా ప్రదర్శించడానికి అతను హ్యూమర్ అంటే హాస్యాన్ని అండ్ ఐరనీ అంటే వ్యంగ్యాన్ని ఇక్కడ బాగా ఉపయోగించాడు. బై ప్రెజెంటింగ్ ఎవ్రీడే సిచ్యువేషన్స్, ప్రతిరోజు జరిగేటువంటి ఎవ్రీడే సిచ్యువేషన్స్, ప్రతిరోజు జరిగేటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనల ఆధారంగా, అండ్ ఎగ్జాగరేటెడ్ రియాక్షన్స్, కొంచెము జరిగిన వాటిని కొంచెము అతిశయోక్తి, కొంచెం పెంచి చూపిస్తూ మనకు నవ్వు పుట్టించాడు. హీ ఎక్స్పోజెస్ ద అబ్సర్డిటీ ఆఫ్ రూడ్ బిహేవియర్. రూడ్ బిహేవియర్ అంటే మొరటుగా ప్రవర్తించేటువంటి ఆ ప్రవర్తనని ఎక్స్పోజ్ చేశాడు, బాగా ఎత్తి చూపించాడు. హీజ్ ఐరానిక్ టోన్, అతని వ్యంగ్యంగా మాట్లాడిన విధానము, అలోస్ హిమ్ టు క్రిటిసైజ్ సోషల్ ఫ్లాస్. ఆ విధంగా మాట్లాడిన విధానం వల్ల అతను సంఘంలో ఉండేటువంటి చిన్న చిన్న ఫ్లాస్ అంటే పొరపాట్లని క్రిటిసైజ్ చేయగలిగాడు. వితౌట్ బీయింగ్ హార్ష్, ఇతను ఎవరి మీద దురుసుగా ప్రవర్తించవలసిన అవసరం లేకుండా సింపుల్గా దాన్ని హాస్యంగా, నవ్వుగా, వ్యంగ్యంగా మనకి ఎత్తి చూపించగలిగాడు. మేకింగ్ ద ఎస్సే బోత్ ఎంటర్టైనింగ్ అండ్ ఇన్స్ట్రక్టివ్. తన యొక్క వ్యాసము ఇన్స్ట్రక్టివ్, ఎదుటివాడికి సూచనలు ఇచ్చే విధంగాను, మరియు పాఠకుడికి నవ్వు లేదా హాస్యం పుట్టించే విధంగానూ ఉంది. 6th one, వాట్ రోల్ డస్ ప్లీజ్ ప్లే ఇన్ సోషల్ లైఫ్ అకార్డింగ్ టు గార్డినర్. గార్డినర్ గారి మేరకి ప్లీజ్ అనేటువంటి ఈ పదము సాంఘిక జీవితంలో ఎలాంటి ప్రభావం చూపగలదు, ఎలాంటి పాత్ర పోషించగలదు? అకార్డింగ్ టు గార్డినర్ మాటల మేరకు ద వర్డ్ ప్లీజ్, ఈ చిన్న పదము ప్లీజ్ అనే పదము సింబలైజెస్ రెస్పెక్ట్ అండ్ కన్సిడరేషన్. ఎదుటివాడిని గుర్తించినట్టు, ఎదుటివాడిని గౌరవించినట్టు ఎదుటివాడికి అర్థమయ్యేటట్టుగా చేస్తుంది. ఇట్స్ ఆఫ్టర్ కమాండ్స్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్. అంతేకాకుండా ఒక్కోసారి ఎదుటివాడికి కమాండ్గా లేదా ఆజ్ఞగా ఇచ్చినప్పటికీ కూడా ప్లీజ్ అనే పదాన్ని జోడించడం వల్ల దానికి ఫ్రిక్షన్ లేదా ఘర్షణ లేకుండా చేసి ఎదుటివాడికి మనకు మధ్య మంచి బంధాన్ని ఏర్పరచగలుగుతుంది. అండ్ అక్నాలెడ్జెస్ ద డిగ్నిటీ ఆఫ్ అదర్స్, ఎదుటివాడిని యొక్క గౌరవాన్ని మనం గుర్తించిన వాళ్ళం అయినట్టుగా అనిపిస్తుంది. దో ఇట్ హ్యాస్ నో లీగల్ ఫోర్స్, దీనికి ఎలాంటి చట్టపరమైనటువంటి ఒత్తిడి, చట్టపరంగా ఎవరు ప్లీజ్ అని ఉపయోగించాలి అని చెప్పకపోయినప్పటికీ కూడా ఇట్ హోల్డ్స్ ఇమ్మెన్స్ మోరల్ వాల్యూ అండ్ స్ట్రెంగ్థెన్స్ సోషల్ బాండ్స్. దీనిలో చాలా లోతైనటువంటి నైతిక విలువలు ఉండటమే కాకుండా స్ట్రెంగ్థెన్ సోషల్ వాల్యూస్, సంఘపరమైనటువంటి బంధాలని బాగా పెంచేయగలుగుతుంది. 7th one, డూ యూ అగ్రీ దట్ కర్టసీ ఈజ్ ఏ మోరల్ ఆబ్లిగేషన్. ఈ కర్టసీ అంటే ఎదుటివాడిని గౌరవంగా మాట్లాడటం అనేటువంటిది ఒక నైతిక పరమైనటువంటి నిబంధన అని ఒప్పుకుంటావా?
జస్టిఫై యువర్ ఆన్సర్ విత్ రెఫరెన్స్ టు ద ఎస్సే. నీ యొక్క సమాధానాన్ని ఈ యొక్క లెసన్ పరంగా రెఫరెన్స్తో నువ్వు దాన్ని జస్టిఫై న్యాయం చేయగలవా, అంటే ఈ వాదనకు నీ పాఠ పరంగా న్యాయం చేయగలవా. ఎస్, కర్టసీ ఈజ్ ఏ మోరల్ ఆబ్లిగేషన్. కర్టసీ అంటే ఎదుటవాడిని గౌరవించడం అనేటువంటిది ఇది నైతిక నిబంధన. గార్డినర్ షోస్ దట్ కర్టసీ ఈజ్ ఎసెన్షియల్. గార్డినర్ గారి ప్రకారము కర్టసీ అనేది చాలా అవసరము ఫార్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. కారణం ఏంటంటే ప్రశాంతత నెలకూరాలంటే ఇది అవసరము. అన్లైక్ లా, చట్టములాగా కాకుండా, విచ్ ఎన్ఫోర్స్ బిహేవియర్, ఇది చట్ట ప్రకారము లాగా కాకుండా విచ్ ఎన్ఫోర్స్ బిహేవియర్, కర్టసీ రిఫ్లెక్ట్స్ పర్సనల్ ఎథిక్స్. కాబట్టి కర్టసీ అనేటువంటిది పర్సనల్ నైతికపరమైనటువంటి ఎథిక్స్ విలువల మీద ఆధారపడి ఉంటుంది. ప్రాక్టీసింగ్ పొలైట్నెస్ డెమాన్స్ట్రేట్స్ ఎంపతి. కాబట్టి ఇలా పొలైట్గా మాట్లాడటము అనేటువంటిది ఎదుటివాడి మీద మంచి మంచి ప్రభావాన్ని చూపుతుంది. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మన సామూహికమైన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. మేకింగ్ ఇట్ ఏ వైటల్ మోరల్ డ్యూటీ ఇన్ సివిలైజ్డ్ సొసైటీ. మేకింగ్ ఇట్ ఏ వైటల్ మోరల్ డ్యూటీ, ఇది బలమైనటువంటి ఒక బాధ్యతగా భావించండి. ఎక్కడ? సివిలైజ్డ్ సొసైటీ, నాగరిక సమాజంలో గౌరవంగా మాట్లాడటము అనేటువంటిది ఒక నైతిక బాధ్యత. చట్టపరంగా దీనికి వివరణ లేకపోయినప్పటికీ కూడా పొలైట్నెస్ అనేది అవసరము అని చెప్తున్నది. కామెంట్ ఆన్ ద రెఫరెన్స్ ఆఫ్ ఆన్ సేయింగ్ ప్లీజ్ ఇన్ ద కాంటెంపరీ టైమ్స్. కాంటెంపరీ టైమ్స్ అంటే సమకాలీనమైన, అంటే ఈ రోజుల్లో ఆన్ సేయింగ్ ప్లీజ్, ప్లీజ్ అని చెప్పడంలో ఉండేటువంటి గౌరవం, రెఫరెన్స్ అంటే గౌరవాన్ని కామెంట్ చేయి, దాని గురించి మాట్లాడు లేదా విశ్లేషించు అని అర్థం. అంటే ఈ రోజుల్లో ప్లీజ్ అని చెప్పడంలో ఉండేటువంటి గౌరవాన్ని విశ్లేషించు. ద ఎస్సే రిమైన్స్ హైలీ రెలెవెంట్ టుడే. ఇది ముఖ్యంగా సమకాలీనానికి బాగా సరిపోతుంది ఈ ఎస్సే. యాజ్ మోడర్న్ లైఫ్ ఈజ్ మార్క్డ్ బై స్ట్రెస్. ఈ రోజుల్లో స్ట్రెస్ అంటే ఒత్తిడి ఎక్కువ, కాంపిటీషన్స్ పోటీ ఎక్కువ, అండ్ ఇంపేషన్స్ ఓర్పు కూడా తక్కువ. ఇలాంటి రోజుల్లో గార్డినర్స్ మెసేజ్ రిమైండ్స్ అస్. గార్డినర్ గారి మెసేజ్ లేదా విషయము, ఆయన ఇచ్చినటువంటి సందేశము మనకు బాగా గుర్తు చేసేది ఏంటంటే ద బేసిక్ మేనర్స్ కెన్ రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్. కాబట్టి బేసిక్ మేనర్స్, కనీస మాత్రమైనటువంటి విలువలు మన మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్, ఘర్షణల్ని రెడ్యూస్ అంటే తగ్గిస్తాయి. అంటే గౌరవంగా మాట్లాడటం ద్వారా మన మధ్య ఘర్షణలు లేకుండా చేస్తాయి. అండ్ ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్షిప్స్, మానవ విలువల్ని పెంపొందిస్తాయి. ఇన్ ఎన్ ఏజ్ డామినేటెడ్ బై రైట్ అండ్ స్పీడ్, కర్టసీ రిమైన్స్ ఏ టైమ్లెస్ విర్చ్యూ. కాబట్టి ఇన్ ఎన్ ఏజ్ డామినేటెడ్ బై రైట్స్, ఇప్పుడు ఎవరు మాట్లాడినా రైట్స్ అంటే హక్కుల్ని గురించి మాట్లాడతారు, హక్కులు డామినేట్ చేస్తున్నాయి ఈ రోజుల్లో. అండ్ స్పీడ్, వేగంగా పనులు జరగాల అనేటువంటి ఈ రోజుల్లో కర్టసీ రిమైన్స్ ఏ టైమ్లెస్ వాల్యూ. గౌరవము అనేటువంటిది సమయంతో సంబంధం లేకుండా గౌరవం అనేటువంటిది దాని విలువను అది కలిగి ఉంది. అంటే గౌరవంగా మాట్లాడటం ద్వారా అన్ని పనులు సులభతరం అవుతాయి అని చెప్తున్నాడు. గౌరవంగా మాట్లాడటం ద్వారా మన మధ్య ఉండేటువంటి ఘర్షణలు తగ్గుతాయి, మానవ సంబంధాలు పెరుగుతాయి అన్నది ఫైనల్ కాన్సెప్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ వీడియోస్ని తెలియజేసి ఈ లెసన్ వాళ్ళు కూడా చదువుకునేటట్టుగా అవకాశాన్ని ఇవ్వండి. జై హింద్.